హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియోలో నేను మక్క గారెలు చేసి చూపిస్తున్నాను. ముందుగా ఇట్లాంటి మక్కలు తీసుకోవాలి, మక్క కంకులు తీసుకోవాలి. మరీ లేతగా ఉండొద్దు అండ్ ముదురుగా ఉండొద్దు. లేతగా ఉంటేనేమో ఒలవడానికి కష్టమైపోద్ది అండ్ మిక్సీ చేస్తే పిండి సరిగా రాదు. ముదిరితే కూడా ఎంత కష్టపడి మిక్సీ చేసినా గ్రైండర్ చేసినా మక్క గారెలు గట్టిగా వస్తాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మక్కలు తీసుకోవాలి ఇలా. అండ్ ఇవి బాగున్నాయి. నేను ఇలా ఒక 5 నుంచి 6 కంకులు తీసుకున్నాను. వాటిని ఇట్లా ఓల్చి పెట్టుకుంటున్నాను. మీతో ఇంకొక కంకే చూపిస్తాను చూడండి, అది ఎంత బాగుందో. సేమ్ ముత్యాలు ఎలా ఉంటాయో అంత తెల్లగా, ఇట్లా అంటే పాలు గారుతున్నాయండి, అంత లేతగా ఉంది. కానీ అలాంటి కంకులు గారెలకైతే పనికిరావు, కానీ చాలా బాగుంది. కాల్చుకొని తిన్నాను నేను, సూపర్ టేస్టీగా కూడా ఉందండి. అండ్ చేన్లలో డైరెక్ట్ పొట్టుతోనే కాల్చుకొని తింటారు వాళ్ళు, అవి ఇంకా టేస్టీగా అనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మక్కగారెలు పిండి ఎలా మిక్సీ పట్టాలో చూపిస్తున్నాను. ముందుగా తీసుకున్న మక్కలన్నీ ఇట్లా ఒకసారి చెరిగి పక్కన పెట్టుకోవాలి, ఏం పొట్టు అవన్నీ లేకుండా. అండ్ వాటిని ఇట్లా మిక్సీ జార్లో వేసి సరిపడినన్ని పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ, కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేయాలండి. ఇంకేం అవసరం లేదు దీనికి. సాల్ట్ వేసుకోవాలి మిక్సీ అంతా చేసిన తర్వాత. అడిషనల్ ఫ్లేవర్స్ కోసం అండ్ లేదంటే ఇంకొంచెం ఏదైనా చేంజ్ చేద్దాం రెసిపీ అంటే బియ్యపిండి, శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా బాగానే ఉంటాయి. ఇట్లా నేను మొత్తం మక్కలతోనే చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగా వచ్చాయి. తర్వాత ఇట్లా అంతా మిక్సీ చేసి పెట్టుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని చూడండి, ఇలా చేతితో చిన్నగా వడల్లాగా వేసుకున్నాను నేను. ఇలా కాకుండా గారెల్లాగా కూడా చేసుకోవచ్చు. కొన్ని ప్లేస్లో గారెల్ని చెక్కలని కూడా అంటారు కదా, అట్లా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇవి కొంచెం లేతగా ఉన్నాయి, అంటే ఫ్రెష్వి అప్పటికప్పుడే ఒలిచి చేశాను కాబట్టి పిండి ఇట్లా ఉంది కొంచెం జారుడుగా. అలా చేస్తే రాలేదు, అందుకని నేను ఇలా వడల్లాగా చేసి వేశాను. మరీ పలుచగా ఒత్తుకోవద్దండి, ఫ్రై అయిన తర్వాత గట్టిగా అనిపిస్తాయి. ఇట్లా మీడియంగా వడల్లాగా చేసుకుంటూ మీడియం మంట పైన అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంతే అండి, వడలు ఒక 5 మినిట్స్లో అయిపోతాయి అంతే. ఇవి నేను సెకండ్ వాయి వేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి వడలు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ, అయినా తెలియని వాళ్ళు ఇలా. నార్త్ సైడ్ ఎవరికి తెలియదండి ఈ రెసిపీస్ ఎక్కువగా. నాకు ఎలా తెలుసు అంటే, నేను మా రిలేటివ్స్ మ్యారేజ్కి వెళ్ళాను, అక్కడ ఒక ఆవిడ వచ్చింది. ఆ అక్కకి మక్క గారెలు అంటే చాలా నచ్చేసాయి. ఫస్ట్ టైం టేస్ట్ చేసిందట అండ్ రెసిపీ అడిగి మరీ తెలుసుకుంది మా అమ్మని. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో, పైనేమో క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉన్నాయి. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.